హలో గాయ్స్, వెల్కమ్ టు ద పార్ట్ 2 అండ్ వెబ్ షూటర్ ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడైతే ఒక రీఫుల్ అయితే తీసుకోవాలి. రీఫుల్ అండ్ పెన్లో ఉన్నది రీఫుల్ అండ్ ఇది డొప్ప అండ్ ఒక బెలూన్ తీసుకోవాలి. తర్వాత ఒక రబ్బర్ అండ్ నేను సీజర్ తేడం మర్చిపోయాను గైస్, సీజర్ కూడా తీసుకోవాలి. తర్వాత అయితే ఈ రీఫుల్ ఉందిగా, రీఫుల్కి ఆగండి చూపిస్తా. అరే ఓ మై గాడ్ గైస్, అదిగోండి గైస్, ఎక్కడైతే చుట్టేయాలి. కొంచెం చుట్టేసి టేప్ వేసుకోవాలి. మీ ఇష్టం గైస్, ఎంతైనా చుట్టచ్చు, కానీ ఎంత పొడుగు ఉండొచ్చు మీ ఇష్టం. ఎంత దూరమైనా ఉండొచ్చు, ఎంత దూరమైనా ఉండొచ్చు గైస్. తర్వాత అయితే టేప్ వేసుకోవాలి. నేను వేసినట్టు వేసుకొని ఈ తాడు ఇట్లా ఊడితే అది పక్కన పెట్టేయండి. చూసుకోండి గైస్, నేను అయితే పక్కన పెట్టేసా. తర్వాత అయితే రబ్బర్తో ఇప్పుడు పనిలేదు గైస్. ఈ డప్పు ఉండేది కదా గైస్, ఫస్ట్ అయితే సీజర్ తీసుకొని ఊదేది ఉండేది కదా గైస్, బెలూన్కి ఆడదాకా హాఫ్ కట్ చేసేయాలి గైస్. కట్ చేసేసి దీనికి అంటించి తాడు కట్టేసేయాలి గైస్. దానికి కట్టేసిన తర్వాత ఇట్లా టేప్ వేసుకోవాలి గైస్. చూసుకోండి మీకు అర్థం కాలేకపోతే. అర్థం అయ్యే ఉండేది గైస్, ఎంతసేపు చూపించాను. తర్వాత చేశారు గైస్. తర్వాత అయితే ఇది తీసుకొని ఈ రీఫుల్ని గాయ్స్, ఇదే నాకు నచ్చదు గైస్, రాదు ఎక్కువ దీంట్లో దూర్చేయాలి గైస్. ఓకే గైస్, మీరైతే చేతిలో పట్టుకోకుండా మీతో పాటు రావాలంటే రబ్బర్తో సహాయం తీసుకోవాలి గైస్. ఇదిగోండి, ఇట్లా చేయగానే గట్టిగా నొక్కండి. ఫస్ట్లో గట్టిగా నొక్కగానే ఇదిగోండి బయటకు వచ్చింది, దాన్ని పట్టుకోవాలి గైస్. నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను గైస్. గైస్ వచ్చేసింది బయటికి, లాగుతాను అండ్ అదే అదండి. వెళ్ళిపోయింది కదా సాడికి. ఓకే గాయస్, మీకు ఇట్లా కావాలంటే దీనికి తీసుకెళ్ళి చూపిస్తాను అండి. ఇట్లా అయితే పెట్టుకొని పట్టాలి గైస్. ఇట్లా మెల్కి తిప్పి తర్వాత అయితే ఇది పైనుంచి వేయాలి గైస్. తర్వాత అయితే మీ చేతికి పెట్టుకోండి గైస్. తర్వాత అయితే ఏడ నుంచి షూట్ చేయొచ్చు గైస్. ఇందాక షూట్ చేసింది